వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. సింహాచలం అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత ఆదాయం కలిగిన క్షేత్రం కావటం విశేషం. విష్ణుమూర్తి వరాహావతారం, నరసింహావతార రూపాలు కలిసి వరాహ నరసింహ రూపంలో కొలువై ఉన్నాడు. అయితే ఇక్కడ స్వామి నిజ రూపంలో దర్శనమియ్యడు. చందనంతో పూత వేసిన రూపాన్ని మాత్రమే దర్శిస్తాం. సింహాచల పుణ్యక్షేత్ర ప్రాశస్త్యం ఏంటి, ఇక్కడి స్వామి రెండు అవతారాలు కలిసి ఒకటే రూపంలో ఎందుకు వెలిశాడో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ వరాహ నృసింహస్వామి స్వయంభూగా వెలిసిన మహాపుణ్యక్షేత్రం సింహాచలం. భక్తులందరూ సింహాద్రి అప్పన్నగా కొలుస్తారు. స్వామి కొలువై ఉన్న కొండ సింహం ఆకారంలో కనపడేదట. ఆ కారణంగా ఈ కొండకు సింహాచలం అనే పేరు వచ్చిందట. ఈ కొండ మీద వెలిసిన దేవుడు కాబట్టి స్వామికి సింహాచలేశుడు అనే ప్రసిద్ధి కలిగినది. దీనినే సింహాద్రి అని కూడా అంటారు. పురాణ కథనాల ప్రకారం వైశాఖ మాస శుక్లపక్ష నాడు పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి నాడు పగలు రాత్రి కానీ సాయం సంధ్యా సమయంలో పూర్తిగా నరుడు మృగం కాకుండా ఆ రెండూ కలిసిన శరీరంతో సుమారు 10 తాటి చెట్ల పొడవున్న పరిమాణంతో ఆవిర్భవించాడు నరసింహస్వామి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆ శ్రీమన్నారాయణ మూర్తి ఎత్తిన దశావతారాలలో 4వది నృసింహావతారం. అయితే సింహాచలంలో మనం దర్శించుకుంటున్నది వరాహ నరసింహస్వామిని. దీనికి సంబంధించిన ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. ఎప్పుడూ విష్ణు నామస్మరణ గావిస్తూ ఉండేవాడు. అయితే అతని తండ్రి హిరణ్యకశిపుడికి కుమారుని విష్ణు భక్తి నచ్చదు. తన కుమారుణ్ణి విష్ణు భక్తి నుంచి మరల్చడానికి హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడట. కుమారునికి నయాన భయాన నచ్చజెప్పి చూశాడు. అయినప్పటికీ ప్రహ్లాదునిలో ఎటువంటి మార్పు లేదు. కుమారుణ్ణి మార్చటంలో ఎంతో ప్రయత్నించి విఫలమైనటువంటి హిరణ్యకశిపుడు ఇక లాభం లేదు, కఠినంగా శిక్షిస్తే తప్ప కుమారుడు మారడు అనుకుని తన సేవకులను పిలిచి ప్రహ్లాదుని సముద్రంలో పడవేసి అతని మీద ఒక పర్వతాన్ని వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు సేవకులు ప్రహ్లాదుని సముద్రంలో పడవేసి ఆ మీద సింహగిరి పర్వతాన్ని వేయగా స్వామి వచ్చి రక్షించాడట. ఆ సింహగిరి నేటి సింహాచలం. మరి ఇక్కడ స్వామి వరాహ నరసింహ స్వరూపుడై ఎందుకు వెలిశాడు? నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత భక్తుడైన ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఒక కోరిక కోరాడట. తన పెద తండ్రిని చంపిన వరాహమూర్తి, తండ్రిని చంపిన నరసింహావతారం కలిసి వరాహ నరసింహస్వామిగా ఇక్కడ కొలువై ఉండమని వేడుకున్నాడట. తన భక్తుడైన ప్రహ్లాదుని కోరిక మన్నించి స్వామి ఇక్కడ వరాహ నరసింహ రూపంలో వెలిశాడు. తర్వాత ప్రహ్లాదుడు స్వామి కోసం ఇక్కడ ఒక ఆలయం కట్టించి వరాహ నృసింహస్వామిని పూజించినట్లుగా పురాణ కథనాలు చెప్తున్నాయి. అయితే కృతయుగం చివరిలో కొంతకాలం ఈ ఆలయం నిరాదరణకు గురై కొంత భాగం భూమిలో కప్పబడిపోయిందట. ఆ తరువాతి కాలంలో చంద్రవంశ రాజైనటువంటి పురూరవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్టుగా పురాణ కథనాలు చెప్తున్నాయి. ఒక సందర్భంలో స్వామి కలలో కనపడి తాను సింహాచల కొండ ప్రాంతంలో పుట్టలో ఉన్నానని అక్కడ ఆలయం నిర్మించమని చెప్పాడట. అలా అక్కడ కొలువైన సింహాచలేశుని దేవతలు, మునులు, రాజ ప్రముఖుల వరకు ఎంతో మంది స్వామిని సేవించి తరించారట. ఇక కలియుగంలో చాళుక్యులు, చోళ, కళింగ రాజులు, శ్రీకృష్ణ దేవరాయలు, ఇతర విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఆ రాజవంశీకులే ఇప్పటికీ దేవస్థాన కమిటీని ఏర్పరిచి ఆలయ భద్రతా బాధ్యతల్ని వహిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.